అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శాతవాహన యూనివర్సిటీలో జాబ్ మేళా కార్యక్రమం కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి జాబ్ ఆస్పిరెంట్స్ పెద్ద ఎత్తున వచ్చారు. పీజీలు, బీటెక్, ఇతరత్ర క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి విద్యార్థులు వచ్చి వారు దరఖాస్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దాదాపు 50 కంపెనీలు 5,000 ఉద్యోగాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి అధికారులు ఇప్పుడే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. వీళ్ళంతా కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఏం కంప్లీట్ అయిపోయింది, మీ అర్హత ఏంటి, దేని కొరకు అప్లై చేస్తున్నారు? Good morning, sir. My name is Swati. I am from Rajana Sirsila Jilla. I am pursuing MBA second year at Vanikethan Institute of Management Studies in Mukurampura. Actually, I want to become a HR manager. అయితే HR or finance? Actually, I am applied at two sectors, but first priority is HR manager. So I will choose as the HR Corporate Limited, and next one Genpact and Cognizant. Different kinds of companies. All the very best. Yeah. So, what about you? ఎక్కడి నుంచి వచ్చినామా, మీరు ఏం కంప్లీట్ చేశారు, క్వాలిఫికేషన్స్? So my name is Vaishnavi. తెలుగులో అయితే పర్లేదా? Sir, I did graduation in BSc from Shatavahana University. Sir, actually అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పగలుగుతున్నాను. అండ్ ఇంతవరకు ఏ ఇంటర్వ్యూ నేను అటెండ్ చేయలేదు. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. జాబ్ వచ్చేది అనేది తర్వాత సార్ సెకండ్ స్టెప్, కానీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అని. ఓకే సార్, అంతే వచ్చిన నేను అందుకని. ఓకే సార్, వెరీ బెస్ట్ అమ్మా. మీ సంగతి ఏమో చెప్పమ్మా. Sir, my name is Amita. I am from Garripelli, Peddapelli district. My qualification post graduation Vivekananda Degree College, Karimnagar. Which subject? MSc Physics. Okay. సార్ అదే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల అన్ని రిజెక్ట్ అయిపోతున్నాయి. ఏమైతే ఫస్ట్ ఎప్పుడు కాదు అంతేనే ఉంటుంది. అంతే, ఐ విల్ ట్రై సార్, అంతే ట్రై చేసి. మీరు చెప్పమ్మా. నా పేరు అపర్ణ సార్, మాది కరీంనగర్. ఇది ఫస్ట్ టైం ఇంటర్వ్యూ, ఎప్పుడు వెళ్ళలేదు. బీఎస్సీ కంప్లీట్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒకవేళ ముందైతే జాబ్కి అటెండ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్, రావడం అనేది సెకండ్ స్టెప్. అది అటెండ్ అయితే ఇది ఎక్స్పీరియన్స్ వస్తుంది. గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. సో మొత్తం మీద పిల్లలందరూ కూడా వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. మొత్తం మీద చాలామంది ఆస్పిరెంట్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా వివిధ కంపెనీస్, ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్లో కార్పొరేట్ స్థాయి ఉద్యోగాన్ని ఇక్కడే గ్రామీణ ప్రాంత వాతావరణం నుంచి వచ్చినప్పటికీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఏమాత్రం తగ్గేదే లేదు అంటూ దరఖాస్తు చేసుకుంటున్నారు. ఉద్యోగాలు పొందడం పక్కా అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియోలో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.